హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక చిన్న ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాను, అది కూడా మా సిస్టర్ పైన. సో యాక్చువల్లీ తను ఇక్కడ తిరుపతిలోనే హాస్టల్లో ఉంటుంది. సో నేనైతే ఇంకా మా బాబు బర్త్డే ఉంది రేపు, దానికనేసి ఇన్వైట్ చేశాను రమ్మని చెప్పేసి. సో తను రేపు కదా అక్క అనింది. లేదు మనం అడ్వాన్స్గా కొంచెం ప్లాన్ చేద్దాంరా, కొంచెం సర్ప్రైజ్ ఇవ్వాలి బాబుకి అని చెప్పాను. సరే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి రాలేనని చెప్పి, లేదు కంపల్సరీ రావాలని చెప్పేసి నేను చెప్పాను అన్నమాట. సో తనైతే ఇంకా బయలుదేరి వస్తుంది, చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా వీడియో అయితే అక్కడ హాల్లో తనకు కనిపించకుండా అయితే సెట్ చేసేస్తాను. సెట్ చేసిన తర్వాత తను వచ్చాక తన రియాక్షన్ ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం. మరి చూడండి, ఇంకా ఇక్కడ టీవీ ఉంది కదా, ఇక్కడైతే నేను ఇంకా వీడియో సెట్ చేసేస్తాను తనకి కనిపించకుండా. సో వచ్చేసింది, చూద్దాం మరి అయితే. సో ఇంకా తనైతే వచ్చేస్తా ఉంది, ఆటో దిగిందంటే ఇప్పుడే ఫోన్ చేశాను. సో మా వాడైతే ఇంకా నన్ను వీడియో కూడా చేయనిట్లేదు, వాడికి నా ఫోనే కావాలంట. బొమ్మలు టీవీలో పెడతానంటే వద్దంటున్నాడు. వచ్చేసింది, సౌండ్ వస్తుంది, కూర్చోనన్న పండు వస్తుంది. ఇంకా చాక్లెట్ ఇచ్చేసి వీడికి ఏదో ఒకలాగా కొంచెం కూల్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. కూర్చోను, బాగుంది చాకినా, తినేసి మా అంకాని ఆదు. ఏంటి అలా ఎప్పుడు వస్తావా అని చూస్తా అన్న. రా కూర్చో, అదేసే ఇట్లా డోర్ వేసే. ఈరోజు లీవ్ ఇవ్వక ఎగ్జామ్స్ ఉన్నాయి, అవసరమా? బర్త్డే అంటే ఒప్పుకోలేదు. చెప్పక మా నాన్న బర్త్డే అనేసినాడు. లేదు మేడం రేషన్కి వెళ్ళాలని చెప్పి పెద్ద స్టంట్లే చేసిన ఈరోజు. ర్యాపిడో బుక్ చేసుకున్నా. ర్యాపిడోలో కూడా కాస్ట్ ఏమే, ఎంత తీసుకున్నారు? 160 రూపాయలు. ఓ గాడ్, ఒక మనిషికి 160 రూపాయలు. అదే వేరే ఇంకా మామూలు ఆట అడిగితే వాడు 200 అన్న. సర్లే అని అదొకటి ర్యాపిడో అయితే సేఫ్ అని దాంట్లో వస్తాయి. తిన్నావా? ఏమన్నా తింటావా? హాస్టల్లో స్నాక్స్ ఇచ్చింటే తిన్నా. ఏం ఆకలిస్తుంది, ఏమని చేస్తే తినేస్తా. సరేలే, బజ్జీలు చేసినాను, పోయి కాలు చేతులు కడుక్కొని మోహన్ కడుక్కొని వచ్చేది. నేను పెట్టేస్తాను లేకు. ఇంకా పోయింది, వచ్చేసి వీడియో అయితే సెట్ చేశాను. తనకైతే వీడియో ఎక్కడ కనిపించలేదు. సో ఇంకా స్నాక్స్ చేశాను, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను చెప్పాను. చూడాలి ఇంకా తన రియాక్షన్ ఎలా ఉంటుంది. నాకైతే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, పాపం ప్రాక్టికల్స్ ఉన్నాయంట, ల్యాబ్ ఉందని చెప్పింది. నువ్వు కానీ రాకపోతే బాగానే ఉండేదని చెప్పి వార్నింగ్ ఇచ్చా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా రోజులు ఉంటుంది, ఇక్కడికైతే దగ్గరే కదా, రావచ్చు కదా అని చెప్తే రాదు. సో అందువల్ల వచ్చేసింది ఫైనల్గా. ఇంక ఇది కాదు ప్రాంక్ అని తెలిస్తే మా చెల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సరే వచ్చేస్తుంది చెల్లి. హీటర్ పెట్టిన ఇంతసేపు రాలేదు, ఇంకా బాబుకి స్నానం చేపించేసి ఇంకా నేను స్నానం చేసి మళ్ళీ నువ్వు పాత డ్రెస్ వేసుకుని ఉన్నావు, బయటికి పోదాము అది తెద్దాము రాని. నువ్వు వస్తే ఏడవుతా ఉంది విద్య ఊరికనే. ఈ రోజు ఒక్కటే తెలుసా లీవ్ ఇచ్చినది, రేపు పొద్దునే మళ్ళీ కాలేజ్ టైంకి పోవాలన్న. కాలేజ్ టైంకి మీ మామ నేను వదిలేస్తాను, నేను చెప్పినాను మీ మామకి. మా మామ వదులుతాడు కరెక్టే, మా ఎక్కువ వదులుదు కదా. నా దగ్గర బండి ఉంటాయి కదా, మీ మామకు బండి ఉండాలి, బండి ఇవ్వడం లేదు. నేను కూడా ఈ ఆడికి పోవాలన్నా ఆటోకి పోతాను, 100 అడుగుతున్నారు వాళ్ళ ఆటో వాళ్ళు. ఏం చేసేది? కాదు కార్లు బండ్లు కొని పూజ చేస్తా ఉండండి, వాడద్దండి ఆటో. టైమే నీకు సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఎండాకాలం కదా. మామకి ఇంక తినేదానికి కూడా టైం లేదు పాపం. ఎప్పుడో 10:30, 11కి వస్తాను. మామకే వచ్చేదానికి టైం లేదంటే ఇంకా నన్ను వదులుతా. సరేలే, రాకపోతే నేను ఆటో వదులుతానులే, నేను వచ్చి బుక్ చేసుకొని ఆటో. నమ్మకం లేదురా నీ మీద, వదులుతానులే. పోయి ఇంకా పోయి ఫ్రెష్ అయిపోయినావు కదా, ఇంకా రెడీ అయితే మనం రెడీ. నన్ను ఎవరు చేస్తాడు పా, ఇట్లే పోదాం. నువ్వే రెడీగా. నేనేం బాగానే ఉంది డ్రెస్, నేనేం రెడీ అయ్యేదంత లేదు. చీర గిర కట్టుకో, ఆడదాన్ని ఇంకేమన్నా. నువ్వు చీర మళ్ళీ వచ్చి కట్టుకుంటానులే.
వాళ్ళు వచ్చి కట్టుకుంటే ఇంకా పోయి మనం తొందరగా షాపింగ్ చేసేసి వద్దాం, సరేనా? పోయి తలకాయ అయినా దుక్కోపో, బాగాలేదు అంతా ఆటోలో వచ్చినామంతా ఎట్లంటే అట్లా చెడిపోయింది. క్లాస్ అయిపోయి డైరెక్ట్ బయలుదేరేసినాను తెలుసా నేను. సరే లేట్ అయిపోతుంది, ఏం చేసేది? ఒకవేళ నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి వస్తే టైం లేదు. ఇప్పుడు తెస్తేమా పోతేమా కేక్ అన్ని తెస్తేమా కట్ చేసుకుంటేమా అంతే, పొద్దున్నే క్లాస్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, తొందరగా అవన్నీ తీసుకొని వచ్చి డెకరేషన్ చేసేసి పోదాంలే. రా, పిల్లోడు కనపడనే లేదు. దాడు కూర్చొని సెల్లి చూస్తున్నాడు వాడు. పోనీ అడుగుతాడు, కూర్చో పోదాం. వడలు వేసుకొని నాకు పోయి తిను, లేకపోతే చాక్లెట్లు అన్నా ఉన్నాడు తినుపో. సరే ఈడే కూర్చో నువ్వు, నేను పోయి స్నాక్స్ వేసుకొని వస్తాను. మిక్చర్ అన్నా తిండు, ఇప్పుడే కదా వచ్చినావు. పోదాం, ఏం లేట్ ఏం లేదు. పోతాను వచ్చేదే తినేకేం తోటి పెడతావని. మిక్చర్ మీ బాబు బర్త్డే కొంచెం కట్టి డ్రెస్ ఆర్డర్ పెడితేనే 2000 అంట కొని. బాగుంది కదా? బూందీ నువ్వు తిన్నా బయటదా? తెచ్చినా బేకరీలో. బాబుని పెడతానే. సర్లే మే ఇంక మాటలన్నీ ఇంటికి పోయేసా. సరే తినే పోదాం కానీ. పోదాం, టైం అవుతుంది. సరే పోదాం, ఎందుకు చెప్పాలి? బర్త్డే అందరు వస్తారు, నువ్వు కావాలని చేస్తావు. పోదాం పాప, తినేసి వెళ్ళలేకపోదాం ఇక్కడికి. మామ మా ఆఫీస్లో ఉంటాడు. మామని తిండి పోదామా? బా నీ మొగన్కి మామ లేకోకుండా ఎవరో షాపింగ్ పోయినావు. మామ చెప్పిండ్లా, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. రానా నేసినాడా? టైం లేదు మామకి, పోయి తీసుకోవచ్చు అంతే. ఇంకో బాబు కోసం చేసిన చాలంటే ఏడవి సరిపోయింది. తిన్నాను కానీ పాపదాం తిను, అదంతా అయిపోయి. ఇదంతా అయిపోగొట్టాలకి ఇప్పుడే 7 అవుతా ఉంది. మనం తెచ్చేది ఎప్పుడు, కట్ చేసుకునేది ఎప్పుడు? జనాలు అందరు వస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తినేసే పోదాంలే, టైం ఉంది కదా. ఇంకా ఇంకా 5 అవుతాను, టైం 5 అవుతాను. బాబు స్నానం చేసిన రెడీ అయిపోయాడు. వాడు కూడా ఏం చెప్పలేదు. ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. వా ఈ ర్యాపిడో కనిపెట్టిన వాళ్ళని కొట్టాలా మే స్వామి. ఏమి అదే మేలు. ఓమే తల్లి, మీ కాలేజ్ అంటే దూరం కాబట్టి అంత డబ్బులు తీసుకున్నారు. ఈ నుంచి దగ్గర ఏడైనా పోతే 4.5 కిలోమీటర్ అందుకే 160 రూపాయలు. అందుకే ఒకరు వచ్చినా అదే డబ్బులే, నలుగురు వచ్చినా అదే డబ్బులే. నువ్వు ఒకదాని 120, నలుగురు పోయినా 160. ఇంకా నలుగురు మా హాస్టల్లో పిల్లలు 4 వచ్చేదా? పిలుచుకొని రాల్సింది ఎట్లా బర్త్డేకి. నాకే లేదంట సంధ్య ఇది రాలేదా? ఏదో సంధ్య పేరుతుంటే నాకు వస్తా ఉంది. నాకు లాస్ట్ టైం డ్రెస్ గురించి గొడవ పడింటాం కదా, అది గుర్తుకొస్తానే ఉంది. బా దేవుడు, ఆ రోజు ఎంతగా గొడవ పడ్డామో మేము. డ్రెస్ అనే విషయం బాబు కొనిచ్చినాడంట. ఆమె కావాలంటే కావాలని నాకు నచ్చింది, నాకు ఇస్తావా లేదా అదే గుర్తుకొస్తా ఉంది. బాబా ఎప్పుడు వస్తుందంట? ఫోన్ చేసినా వస్తానండి. వస్తే మనం పోయేసి వద్దాం పా, మనమే సందేహాలు వెనకడి పోయి పోదాం. ఏదో డ్రెస్ చూసినాను, ఏం చూపి. ఈ డ్రెస్ బాబు బర్త్డేకి వచ్చినట్టు నాకు ఆ డ్రెస్ కొనిస్తేనే పోయేది. ఇంట్లో నుంచి లేటే పోను, ప్రాక్టికల్స్ పోతే పోయా. నేను పోను, నీకు ప్రాక్టికల్స్ కదా, నీకు డ్రెస్ ఇంపార్టెంట్. డ్రెస్ చెప్పినా లేదని పోదాం. పోదాం. నేను అందుకే పొద్దున్నే ఫోన్ చేసి నేను చెప్పేస్తా, తెచ్చుకుంటా ఇట్లా బర్త్డే ఉంది అంటే, సరేలేమ్మా ఫోన్ చేసినా నేను కూడా పొమ్మని చెప్తానని చెప్పాను. పోదాం పా. తినేసినావు మిక్చరు? తినేసి తింటా, కొంచెం నేను తింటా. ఏంది టైం వేస్ట్ చేస్తా ఉన్నావు?
పోదాం ఎంతసేపు పోయేది డబ్బులు ఉండాలంటే ఎంత నిమిషాలు చేసేయచ్చు. నిమిషాల్లో నువ్వు చేసేస్తావు. వచ్చే వాళ్ళందరి గెస్ట్లకు అంతా ఏంటి? ఎంత టైం 4:30 అవుతుంది ఇప్పుడు. 4:30 అవుతుంది. 5 గంటలకే వెళ్ళిపోతాం. 5:30 గంట సేపట్లో ఏదో ఒకటి తీసుకుంటాం కదా విద్య. పోదాం ఏదో బాబు ఇప్పుడే లేస్తాడా, సెల్ చూస్తున్నాడు. రాడి సెల్ ఇచ్చేంత వరకు వాడు కొంచెంసేపు చూసినాడు అనుకో వాళ్ళు పోవచ్చు. కాకపోతే బయట మొత్తం ఇచ్చేసాడు అవి ఇవి తీసుకెళ్ళేసి. బా సెల్లి చూడకపోతే తీసేడు అడగడు. ఉంచుకుంటాను పాటు పడేవాడు. సర్లే ఉండు, నేను నీళ్ళైనా తాగేసి వస్తాను. తాగేసి తప్పు నాకు కొన్ని దా ఏమి నీళ్ళు అన్నింతకాయ చరణైతే రావడమే లేదు. నామాలవాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. ఏందో ఈ పక్క పోదామంటది రానే రాదు. వాడు ఏం చేస్తున్నాడు చూసేది వచ్చిండాడు. పెట్టు వాడేం బాగా సెల్ చూస్తున్నాడు. రెడీ చేయిపో పోదాము. పోదాం ముందు పని జల్లు అట్లా పక్కన చీమలు కలిసి ఖర్చు పెడతాయి. బెడ్ మీద చీమలు పెట్టుకున్నావా? చాక్లెట్ తిన్నాడా అందుకు నాకు జలుబు అయిపోయింది. అసలు తిని ఇంకా చాక్లెట్లు ఐస్ క్రీమ్లు పోదాం పామే, పోదాం పామే. అందుకే విద్య నేను హాస్టల్ కాడికి రా, కలిసి పోదాం, అట్లే తీసుకుందాం అన్న. నువ్వే ఇంటికి రా పోదాం అంటే నాకు కేఎఫ్సి తినబుద్ధి అవుతా ఉండే. నీదే బడ్జెట్. షాపింగ్ అయిపోయినాక మనం అట్లే పోయి చికెన్ తినేసి వద్దాము. ఇంటికి వచ్చినాక నువ్వే మన వంట చేయి. ఓకే సరే కేఎఫ్సి గురించి ఏమని చేస్తాం. పోదాం పా. ఇంకా ఎందుకు మేము నవ్వుతా ఉన్నావు? పోదాం పా. యాడికి బయటికి ఎందుకు? వాడికి తీసుకోవాలా, బర్త్డే అవి చేయాలా ఇవి చేయాలా, నువ్వు వస్తావా రావా సస్తావా అని ఏంటంటివి. రావేమో అనేసి ఖచ్చితంగా రావాలంట. ఏ ల్యాబ్ ఉంది రా పోదాం. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోలే నేను. ఇప్పుడు నువ్వు బయటికి లేదు ఏమీ లేదు. ఇప్పుడు ఎందుకు నవ్వుతా ఉన్నావు నువ్వు? బయటికి పోయేదంత లేదు ఇప్పుడు. అంటే మా మీద వచ్చేసినాడా? నాకేమో డౌట్ కొడతాను. ఎందుకు నవ్వుతా ఉన్నట్టుగా. ఏమైంది ఏమైంది చెప్పు. బయటికి లే ఏమీ లే. మళ్ళా ఎందుకు ఊరికే చెప్పినా నీకు ఏమంటావా నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని. నేను ఎన్ని స్టంట్లు చేసి వచ్చినాను తెలుసా హాస్టల్లో. బయటికిలే ఏమీలే అంటావు. ఏం చెప్పు. నిజం పోయేదంతా ఏం లేదడా. మళ్ళీ ఎందుకు పిలిపించినావు? నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామనేసి పిలిపించిన. ఏం మాట్లాడతా బరపోతుందా? నీళ్ళు మే ప్రాక్టికల్స్ పెట్టుకొని నువ్వు చెప్పినావని వచ్చినాను. నేను ఎంత మోసం చేస్తావు మెచ్చి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదంతా నిజం అనుకుంటున్నావా? లేకపోతే మే సంధ్య చూడు మే పాప. ఇదంతా ప్రాంక్. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఇట్లా ప్లాన్ చేసినావు. నిజం చెప్పు. ఊరికే జోక్ జోక్ కదా ఊరుకో. జోక్ కాదు నిజం ఇది. ఇది ఆడ ఏమి కెమెరా ఆడబెట్టినావు ఆడ నీ
కనపడదులేదు చెప్పు ఆడబెట్టినావు ప్రాంక్ అయితే ఫైనలీ కంప్లీట్ అయిపోయింది. తననైతే ఈ విధంగా ప్రాంక్ చేసేసాను. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలకి మర్చిపోదండి. నా ఛానల్ కనుక మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అలా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్రెస్ట్ ఇన్ ద మోర్ విడ్స్. బాయ్ గాయ్స్. టాటా.